అందరికి వందనాలండి. మరి దేవుడి మహాకృపతో దేవుడిచ్చిన అవకాశం పెట్టి అలాగే మా అక్క ఇంటికి వచ్చి మరి ప్రార్థన కోరారు. ప్రార్థన పూర్వకంగా మరి ప్రార్థించి ఆవిడకి కృతజ్ఞత చెల్లించి మరి క్షేమంగా ఉన్నారు. నేను దేవుని శ్వాసంతో వచ్చి ఇక్కడ కొన్ని సత్యాలు మీకు ఇవ్వాలి, మరి కొన్ని సత్యాలు నేర్చుకోవాలి. అలాగే మరి దేవుడి మహాకృపతో మరి మా అక్కయ్య గారు మంచి ఆరోగ్యం బాగున్నారు. మరి అవును చూడాలని ఎప్పించో ఆశ, అలాంటిది ఈరోజు వచ్చి మరి దేవుడి మహాకృపతో ఇంత సంతోషం, ఇంత ఆనందం దేవుడిచ్చినందుకు ఆ ప్రభువుకి నా వందనాలు తెలియజేస్తానండి. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా వందనాలండి. అలాగే మరి చిన్న ప్రార్థన చేసి 2 ముక్కలతో మీ సపాన్ని ఆశపడుతున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం, కొలు మూసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. ఆయన ఈ వాక్యంతో మాట్లాడండి ప్రభా. నీ సహాయం ఇచ్చేయండి, ఆదరించండి, ప్రేమించండి. నీ స్వరమైన పడినట్లుగా ధరింపు చేసి సాక్ష్య వాడుకుని ప్రభా, నీ ఇష్టలుగా ప్రభా ఈ వాక్యంతో ప్రతి మాట ప్రతి ఆలోచన ధరింపు చేసి ప్రభా వీళ్ళ కుటుంబంతా దీవించి వర్ధలించినట్లుగా నాయన సహాయం అందించి వాక్యముతో నాతో అందరితో మాట్లాడమని యేసు తండ్రి ఆమేన్. ప్రియం బిడ్డలారా, సహోదరులారా, దేవుణ్ణి ఎవరిని కాపాడతాడు అనే మాటకి దేవుణ్ణి ఎవరు కాపాడతాడంటే తన భక్తులని కాపాడతాడంట. భక్తులు అంటే విశ్వాసముతో భక్తులు. మరి దేవుణ్ణి అందరిని కాపాడేవాడే, అందరిని కాపాడి రక్షిస్తాడంట. ఈ వాక్యములకు వెళ్తే మరి చిన్న మాట చూడండి. మొదటి సమయాలు 2:9 వెళ్తే చిన్న మాట చూడండి. తన భక్తులు పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తన భక్తులంట. మరి చాలా మంది కూడా భక్తులు తొట్టిల్లకుండా కాపాడుకుంటున్నాడు. ఎక్కడ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఆరోగ్యం బలహీనత పడిపడిచారే తొట్టిల్లకుండా నీ కుడి పాదములు నేను కాపాడతా, నీ పాదములను నేను ఎక్కడ దేనికి కంటి రెప్పలాగా కాపుదలించి ఆయన అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? తన భక్తుల్ని తొట్టిల్లగా కాపాడుతాడంట. మరి అంధకారములు మనుకులకు గుడితులకు ఎవరికి జయమును అందడు. నేనే అంధకారమైన జయించేవాడు, జయం పొందేవాడు, జయాన్ని సూర్యుడిగా నడిపించేవాడిని యెహోవానికి ఆయన వాదించాలంట. వాదించడంటే ప్రార్థన. ఈ ప్రార్థన మనం చాలా ఉండాలి. ఏం చేయండి? తగ్గించిన వాడు దేవుని ఇచ్చిన చేస్తాడంట. అదే మాటలు వెళ్ళిపోతాం చూడండి. కీర్తనలకు వెళ్ళిపోతాం చూడండి. కీర్తనలు 116 6వ వచనంకి వెళ్తాం. ఇక్కడ మాట ఉందండి. యెహోవాను సాధులను కాపాడును వాడు, నేను కుంగి ఉండగా ఆయనను రక్షించును. నా ప్రాణమే యెహోవాని క్షేమమును విస్తరింప చేస్తున్నాను, తిరిగి నీ విశ్రాంతిమును ప్రవేశింపము అని ఉంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏముందండి? ఆయన సాధులు అంటే ఎవరండి? నమ్ముకున్న వాళ్ళని విశ్వాసులు ఉంటారు చూడండి. తను తగ్గించుకుని ఆయన కాపాడుతా అన్నాడు. అలాగండి కుంగి ఉన్నా ఆయన రక్షిస్తా అన్నాడు. నా ప్రాణం యెహోవాని క్షేమము. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ దేశంలో ఉంటున్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నా ఆయన విస్తరించి తిరిగి లేచి విశ్రాంతిని ప్రవేశ స్థలంలో ఏర్పాటు చేస్తాడంట. విశ్రాంతి. ఈ రోజు విశ్రాంతి కావాలి. సమస్త జన్ములారా నా ఎద్దకు రండి, నీకు విశ్రాంతి ఇస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. అని అండి ఆయన నేటి వరకు అండి నీ కన్నులు విరవకుండా, జారకుండా, నా పాదములు తప్పిపోకుండా నేను కాపాడుతా అంటున్నాడు. ఏ కంటిలైనా సరే, ఏ నద్దలైనా సరే, ఎక్కడ మనం అడుగు పెడుతున్నామో అక్కడ అన్నాడంట, నీ పాదములు కన్నులు జారకుండా, నేను తుట్టిల్లకుండా నేను కాపాడుతాను అన్నాడు. ఆయన సజీవుడైన మాట ఇచ్చేవాడు. ఆయన అన్నాడు, నేను తొందరపడిన వాడితే ఏ మనుషులు నమ్మదని వాడు కాదనుకోదు. నేను తొందరపడతలా, మీరు తొందరపడద్దు, కానీ నీ పాదములు తొట్టిల్లకుండా ఆయన క్షేమముగా కాపాడుతానని వాక్యం రాయబడింది. పిరిమెట్టరా ఆయన దేవుడి మీద ఆధారం. చాలా మంది దేవుడి మీద ఆధారపడతారు. యెషయా వెళ్దాం చూడమ్మా. యెషయా గ్రంథము. దేవుడి మీద ఆధారపడి వాళ్ళు ఎలా ఉంటారో ఇది ఎవరు కాపాడతారు? 26:3 వచనంకి వెళ్తాం. ఎవరి మనసు నీ మీద అనుకును వారి నీవు నీకు పూర్ణ శాంతి గల వారినిగా కాపాడును. ఏలనగా నీవు నీ యందు విశ్వాసముంచి ఉన్నావు. యెహోవాని నిత్య శ్రమక దుర్గమని యకుములకు యెహోవాని నమ్ముకోండి,
ఆయన ఉన్న స్థలములకు ఆయన ఎత్తైన కోట దుర్గమ్మకు దిగి ఉన్నాడు. ఆయన పగలగొట్టకి ఆయన ధూళితోనూ దాన్ని కలిపి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పూర్ణ శాంతి కావాలి. ఆయన కునుకు నిద్రపోవన ప్రశాంతమైన వాతావరణం అంటే ప్రార్థన. విశ్వాసం నుంచి వాడు ఏం చేస్తాడంటే యెహోవాని నిత్య ఆశ్రమ దుర్గమ్మగా యెహోవాని నమ్ముకున్నవాడంట ఆయన ఉన్నత స్థలములో నివాసంలో ఎత్తైన కోటగా ఆయన ఉంటాడు. మన మీద ఆయన పై ఉన్నవాడు, మన కింద ఉన్నవాడు. ఆయన అన్నాడు పై పైన ఉన్నవాడు ఆయన ఆకాశమును నక్షత్రము వలె ఉన్నాడు. ఆయన కోసం మనందరూ కూడా ఎంత త్యాగం చేసినా ఎంత ప్రేమించినా ఆయన విడవాడు. కానీ నమ్మదలిగినాడు. ఆయన సమస్తమును లోకానికి ఎంతో ప్రేమించాడు. ఈ లోకానికి ఎంతో ప్రేమించి విశ్వాసమించాడు. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా, శాశ్వతమైన ప్రేమతో నీ కుటుంబాన్ని ఆదరించా, శాశ్వతమైన ప్రేమతో నీ కుటుంబాన్ని లేవలెత్తా, శాశ్వతమైన ప్రేమతో నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని క్షేమంగా నీ ఆరోగ్యాన్ని భద్రత ఉంచా. ఎందుకని చెయ్యడవలేదు, ఎడబావలేదు. నీ శాశ్వతమైన ప్రేమతో ఇంత చక్కగా దేవుడు మాట్లాడుతానంటే అంతగా ప్రేమించాడు. అంతగా ప్రేమించి అంతగా దీవించి ఆశ్రయించి ఆయన త్యాగం చేశాడు. ఈ విషయం మనంతా తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తానండి. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అయ్యా మీ గృహ ప్రవేశకు వచ్చాం. చక్కగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించాడు. అయ్యా కుటుంబాన్ని వెదిలించిన ప్రభా, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, కూతుళ్ళు, అల్లు నాయన ఎక్కడున్నా ప్రభా సమస్తం సాధ్యమంతా ప్రభా ఈ కుటుంబంతో సంతోషంగా ఉన్నట్లుగా వర్ధలు చేయను ప్రభా. దేశ విదేశాల ప్రభా ఆయా మా అక్కయ్య గారు ప్రభా ఎన్నో సంవత్సరాలు కష్టపడారు ప్రభా, ఎంతో త్యాగం చేశారు ప్రభా. ఆయా సంఘాన్ని ప్రభా ఉండి కట్టుబట్టి ఉండి ప్రభా ప్రార్థన పూర్వక ప్రార్థనలుగా అధ్యక్షురాలుగా ఉండి నేను ఎంతో ప్రేమించాతండి. మరి చూడాలని ఇక్కడికి వచ్చాను తండ్రి. ఆశ్చర్యించున్నాను ప్రభన. ఆయా బిడ్డ దీవుని దీవించున్నాను తండ్రి. ఆయా సంతోషం ప్రభన. ayaనైనా ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఉన్న ప్రభా, మంచి శక్తి ఉన్న ప్రభా, మంచి బలము ఉన్న ప్రభా, పరిశుద్ధాత్మతో ప్రభా ఆ బిడ్డకి ఇంకా లెవలెత్తి కావలసిన ప్రభా ఏర్పాట్లు చేయని ప్రభా, ఊహించలేని సంగతులు, ఊహించలేని గొప్ప కార్యములు దీవించండి. బాగా ఆరోగ్య విషయంలో, అక్క ఆరోగ్య విషయంలో ఏక మనుషులతో ఏక సంతోషం ఉన్నట్లుగా ధరింపు చేసే ప్రభా ఇలా కుటుంబంతా ప్రభా ఆశ్రయించి ప్రభా కూతురు, అల్లు, ఆయా బంధువులు, సేము, తోబుట్టువులు ఎక్కువ ఉన్న ప్రభా సహాయం ఇచ్చి ఆశ్రయించి దైవజనులు, సేవకులు అనేక బిడ్డలకు సంఘాల కోసం ప్రార్థిస్తున్నాం. రక్షించి కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమేజం తిరురత్నమేజం యేసురత్న సంపూర్ణతో విజయమతో గాక ఆపాయమైన ఆక్షణ కలను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు.